ఇదివరకు ముజాహిద్ ఆలిం ఖాన్, తర్వాత మనం చూసుకుంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, తర్వాత బాల్కా సుమన్. ఇది చాలదా చరిత్ర గురించి చెప్పడానికి? తెలంగాణలో ఏ పార్టీకి చెందిన నేత అయినా, ఎంత గొప్ప మనిషి అయినా రేవంత్ సర్కార్లో ఒకే రకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. బండి భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఆఖరికి బీజేపీ పార్టీలో కీలక నేత, సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కొడుకుని కూడా చూడకుండా, ఎక్కడ ఉపేక్షించకుండా బాధితుల పక్కన నుంచుని ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దీనికి నేను అడ్డుపడను అని చెప్పి నిర్మోహమాటంగా అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోపెట్టించాడు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్. ఓకే, ఓన్లీ పక్కనాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అనుకున్నాం అనుకోండి, కాదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మనం చూసుకుంటే ముజాహిద్ ఆలం ఖాన్, ఆయన కాన్స్పిరసీ ఉందేమో ఆఖరికి ఒక అడ్వకేట్ని మర్డర్ చేయించిన విషయంలో అని చెప్పిన దాంట్లో కూడా అతని పైన కేసు నమోదైపోయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బాల్కా సుమన్ మిలిటెంట్ లాగా బిహేవ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవాలి, రైల్ ట్రాక్ని కోసేయాలి, అలాగే సింగరేణి కార్మికుల భవనాలు జిఎం ఆఫీస్ని తగలబెట్టాలి, డబ్బులు ఆతంటగా వస్తాయి అని చెప్పి రెచ్చిపోయిన బాల్కా సుమన్ కూడా ఈరోజు జైల్లోనే ఉన్నారు. చెంచల్ కూడా జైలు. ఎక్కడ ఉపేక్షణ అనేది జరగట్లా. గడిచిన 10 ఏళ్లలో పోక్సో కేసులో ఉన్న సల్మాన్ ఖాన్ మాత్రం శుభ్రంగా టికెట్లు తీసుకుని రాజకీయంగా అరంగేట్రం చేసేసి కంటెస్ట్ చేసేస్తారు. ఎవరు కాదనరు వాళ్ళని. ఆఖరికి డ్రగ్ కేసులు అయితే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు అందరినీ గోళ్ళు, ముక్కులో పొక్కు, తల్లో జుట్టు, సెలైవా, ఇయర్ బడ్డే వాడారా, కాటన్ స్వాబ్సే వాడారా, అసలు బ్లడ్లే తీసారా, ట్యాంకర్లు పంపించారు టెస్ట్లకి. కానీ ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కళ్ళని కూడా. పేపర్ తీస్తే డ్రగ్ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత సిన్సియర్గా వెళ్తుంది. ఏం వెళ్ళింది? ఇది సమాంతర న్యాయం ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్లో వణుకు మొదలైంది. అమ్మో, రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా వెళ్తున్నాడంటే రేపు ఎవరిని ఉపేక్షించడు అన్న ఒక భయం. అది పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ కనుక ఎవరైనా లంచం తీసుకుంటున్నట్టు పట్టిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తా అన్నారు. అదే బహుమతులు అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి వితౌట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ క్యాష్ ప్రైజ్ లంచం తీసుకోవాలంటే ఉడుకుబుట్టి చచ్చిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అదే గడిచిన ప్రభుత్వంలో అయితే అందరు ప్రైవేట్ కాల్స్ వినేయచ్చు. వాళ్ళపైన ఉన్న ఆరోపణలు అవేనండి. ఫోన్ ట్యాపింగ్ చేసి వినేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేయొచ్చు. బ్లాక్మెయిల్ చేయించుకోబడ్డామని కన్వెన్షన్ సెంటర్ ఓనర్ కూడా వచ్చి చెప్పాడు. దానికి ఎక్కడ అసలు సిగ్గు జంకు ఏమీ లేదు. దాని తర్వాత మనం తీసుకుంటే ధరణి పోర్టల్ స్కామ్స్, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు, ఫార్ములా ఈ కేసులు, ఒక రూలు రైము లేకుండా ఆఖరికి కుప్పగోలుతున్న కాళేశ్వరాన్ని కూడా ఒక బహుళార్థ ప్రాజెక్ట్ అయిన పోలవరం మించిన ఖర్చులు. బహుళార్థ ప్రాజెక్ట్స్ కూడా ఇంత ఖర్చు అవ్వలేదు. ఇలాంటివన్నీ బయటకి నిగ్గు తేల్చి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి 3 ట్రిలియన్ ఎకానమీ వైపు మగ్గు చూపిస్తున్న రేవంత్ కేవలం ఓన్లీ ఆర్థిక గ్రోత్, ఓన్లీ ఎకనామికల్ గ్రోత్ మీద ఫోకస్ చేయకుండా ఈరోజు చట్టం, న్యాయం సమాంతరంగా వెళ్తుందని ప్రూవ్ చేశారు. ఎవరైనా ఒకటే. ఇప్పుడు కలిగే భయం ఎవరికి దీనివల్ల? బీఆర్ఎస్. అఫ్కోర్స్ వాళ్ళకి చాలా భయం అవుతుంది. బాల్కా సుమన్ వాగిన వాగుడికి వాళ్ళెవరు కనీసం ఖండన కూడా రాలేదు. అస్సలు ఎవరన్నా ఒక సిన్సియర్ పార్టీ అయితే సస్పెండ్ చేయాలి ముందు. మిలిటెంట్ యాక్టివిటీస్ ఏంటయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. సస్పెన్షన్ లేదు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్న సో కాల్డ్ బండి సంజయ్ని మినిస్టర్ నుంచి కూడా తొలగించలేదు. వాళ్ళ కొడుకు ఇక్కడ జైల్లోనే ఉన్నాడు. కేసులో ఇంటర్ఫియర్ అవుతాడేమో, లా అండ్ ఆర్డర్ ఇలా కంట్రోల్లో ఉంటుంది. కనీసం బాధ్యతంగా మన బాధ్యత తీసుకుని అతను తొలగించాలనే విషయంలో కూడా తొలగించలేదు, అలాగే ఉంచారు. రేవంత్ రెడ్డి మాత్రం తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన మన భేదాలు లేవు ఇక్కడ. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడి నుంచి. తప్పులు చేస్తే ఏముందిలే, మాకు బీఆర్ఎస్లో ఈ నాయకుడు తెలుసు, కాంగ్రెస్లో ఆ నాయకుడు తెలుసు, భాజపాలో ఈ నాయకుడు తెలుసు అని చెలరేగి పోటాలు లేవు. ఇంకా మీ నేతలకే పరిస్థితి పడుతుంటే మీ దాకా ఎంత సీరియస్గా వెళ్తుంది యాక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా ఎవరైనా లైన్ క్రాస్ అయితే కేల్కతం, మీకు ఇక నుంచి తెలంగాణలో ఉండే ఆస్కారం తక్కువైపోతుంది. ఇది రేవంత్ రెడ్డి గీసిన సమాంతర రేఖ. ఈ సమాంతర రేఖకి జెన్ ఆల్ఫా, జెన్ జీస్ ప్రతి ఒక్కళ్ళు వారేవా అంటున్నారు. దే ఆర్ లవింగ్ ఇట్, దే ఆర్ లైకింగ్ ఇట్.
జెన్జీస్కి ఇలాంటి న్యాయం కావాలి. మేము తప్పులు చేయట్లేదు, కానీ తప్పులు చేసిన వాళ్ళందరూ అలా బాగానే తిరుగుతున్నారు కదా బయట అన్న ఇంప్రెషన్ ఇవ్వట్లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు జైల్లోకి వెళ్తాడు, కేసులు పడతాయి, అది ఎవరైనా కూడా అని చెప్పి సమాంతర న్యాయం ఖచ్చితంగా జెన్జీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఇంపాక్ట్ ఎక్కడి దాకా వెళ్తుంది తెలుసా? 2029 ఎన్నికల్లో ఏ ప్రభుత్వాన్ని చూస్ చేసుకుంటారంటే బీఆర్ఎస్కి గ్రాఫ్ డౌన్ అవుతుంది, బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది, కాంగ్రెస్కి గ్రాఫ్ పెరుగుతుంది. దీనికి నిదర్శనం కేవలం మన ముఖ్యమంత్రి తీసుకున్న స్టాండర్డ్ లైన్. ఎవరు హద్దు దాటినా ఖబర్దార్ అన్న ఒక స్టాండర్డ్ లైన్. ఈ దెబ్బకి మొత్తం చరిత్ర మారిపోయింది. క్లియర్గా చెప్తున్నానండి, ఇంతవరకు ఇంత ఇంపార్షియల్ సీఎంని నేనైతే చూడలా. మన పార్టీ వాడే కదా, కొంచెం కొమ్ముగాద్దాం, దాద్దాం, లేకపోతే మన పార్టీ పరుగు పోతుంది అనుకుంటే ఈరోజు ఆలం ఖాన్ ఎందుకు ఇంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్లో ఉంటాడు? లేదు, మనకి సెంట్రల్ గవర్నమెంట్తో పని ఉంది, నిధులు కావాలి, తెలంగాణ అభివృద్ధికి కావాలి, మోడీ గారు వచ్చి హంసే జుడి అన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు అంటే దీనికంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి? బాల్కా సుమన్ నక్సలైట్లు మిలిటెంట్లు లాగా రెచ్చిపోవాలని వాక్వేలు చేసి పగలకొట్టండి, కాల్ చేయండి, ధ్వంసం చేయండి మన పార్టీ మైలేజ్ కోసం అంటే తీసుకెళ్లి జైల్లో పెట్టిన ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? సో ఖబర్దార్ జాగ్రత్త. తెలంగాణలో ఎవరైనా తప్పు చేస్తే మా తాత ఈ మంత్రి, మా నాన్న ఒకప్పుడు మంత్రి, మా నాన్నకి దోస్తు రేవంత్ రెడ్డి అని చెప్పినా కూడా మీ పప్పులు ఉడకవు. ఇది తెలంగాణలో అమలవుతున్న యూనిలేటరల్ లా. యునానిమస్గా అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ డెసిషన్ సొంత పార్టీ వాళ్ళని కూడా ఉపేక్షించకపోవటాన్ని మీరందరూ ఎలా చూస్తారు? రెండోది, బాల్కా సుమన్ అరెస్ట్ని మీరు ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా? దీని గురించి మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.